హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాజిక్ కిచెన్. ఈ రోజు మా ఛానల్ కి ఫస్ట్ కామెంట్ వచ్చింది చికెన్ బిర్యానీ చేయమని. మేము వాళ్ళ కోసం గోంగూర చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాం. చికెన్ బిర్యానీ చేస్తున్నాం కదా, ఏమేమి కావాలి చూపిస్తారా వర్షి? చికెన్ చూస్తాండవా, గోంగూర, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, టమాటాలు, చెక్క, లవంగము, దాల్చిన చెక్క, అల్లము, తెల్లగడ్డలు, ఇవి పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్, కడిగి పెట్టుకోండి బియ్యము, బుజ్జి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అందుకోసమని కొంచెం కారపొడి వేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ సరిపడా వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకోవాలి. ఏ బిర్యానీకి బాగా సరిపడంత తక్కువ ఎక్కువ అవి ఇవి కూడా మొగ్గలు చెక్కలేదు. ఇప్పుడు నేను వేసేటవన్నీ బాగా అనుకోను. ఇప్పుడు మనము ఎర్రగడ్డలు కొన్ని దీంట్లోకి వేసుకున్నాం, పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. వేగండి బాగా. A few moments later. మమ్మీ వేగినాయేమో చూడు. వేగినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. బాగా తిప్పు కలబెట్టు. అప్పుడు తప్పుకోవాలి. ఇప్పుడు తిండి వచ్చినాడు అనుక చికెన్ బిర్యానీ మొత్తం మన మీద నీళ్ళ దానికి లేకుండా. అవి వేగినమా పచ్చిమిరపకాయలు, అవి ఘాటుగా వాసన వస్తుంది. ఇప్పుడు టమాటాలు వేస్తుంది. సరే వర్ష, ఆ వేగే లోపల మనం అల్లం పేస్ట్ రెడీ చేసుకున్నాం. చెక్క, లవంగము, అల్లం, తెల్లగడ్డలు 2 గడ్డలు, అర్ధము ఉల్లిపాయ. ఈ మిక్సీ పట్టుకొని వద్దాం వర్షం. ఇప్పుడు మనము ఇవన్నీ ఏగిపోయినాయి, ఆకేద్దాం. ఒక అర్ధకట్ట ఆక గోంగూర బాగా కడిగి శుభ్రం చేసి ఆకులు తెంపి పెట్టుకున్నాం. ఇది బాగా కలుపుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది. మంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. 10 మంది ఉన్నారు మన వాళ్ళు. 84 మంది మనం మాట్లాడతారు. వాళ్ళు ఎందుకు మాట్లాడరు? మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు, కామెంట్ చేస్తారు మన వీడియోస్. ఇది 10 నిమిషాలు వేగితే ఇట్లా అయిపోతుంది మెత్తగా. ఇప్పుడు మనము గ్యాస్ మంటలు వేస్తాను. ఎందుకు శబ్దం వస్తుంది. అల్లం పేస్ట్ వేసుకోవచ్చమ్మా. మాడిపోతుంది. పట్టకర్ర పట్టుకొని కలబెట్టు. పట్టకర్ర, దాన్ని పట్టకర్ర అని అంటారు. దీంట్లోకి 4 స్పూన్లు వేసుకున్నాం అట్లా. అల్లం పేస్ట్ సరిపోతుందా? సరిపోతుంది. బాగా కలుపు. బాగా కలుపు. ఆయిల్ ఎక్కువ అది
బియ్యం వేస్తే అన్నం అంతా ఉడికేలకు సరిపోతుంది వర్షమ్మ. కొంచెము పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు అది వేగిపోయింది బుజ్జి. ఇప్పుడు మనము చికెన్ వేద్దాం. ఇప్పుడు ఇది కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ దీంట్లో వేసేస్తుంది. చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. చికెన్ బిర్యానీ కోసం అవుతుంది. అందుకే ఇప్పుడు నేర్పిస్తాండి, నేర్చుకో. బాగా వండి పెట్టు. మనం ప్రాసెస్ తెలుసు, నేను చేసాను. బాగా కలుపుకొని మనం స్పూన్ దాంట్లోకి వేసేస్తేనే స్పూన్. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం వర్షమ్మ. మనం కొంచెం ఉప్పు ఎక్కువే తింటాం మేము ఫ్రెండ్స్, అందుకని 2 స్పూన్లు వేస్తాండ చికెన్కి. ఇది రైస్కి 3 స్పూన్లు. సాల్ట్ ఎక్కువ కలగదు మనకు. అక్కడ బాగా 1 స్పూను కారం, 1 స్పూను ధనియాల పొడి, ఇక్కడంత పసుపు, చిటికెడంత పసుపు, జీలకర్ర జీలకర్ర వేయరమ్మా. బిర్యానీకి జీలకర్ర వేస్తారా? మేము వేస్తాం, మారింపు బాగా వేసాము. మేము బిర్యానీ తినేసి జీలకర్ర తింటాం. అప్పుడు మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు దానికి. కొంచెం మూత పెడదాం వర్షమ్మ. సూపర్. 2 నిమిషాలు మూత పెట్టేస్తే బాగా మగ్గని. ఇది మగ్గిపోయింది. పట్టుకర్రా కలిపేది నాకు కలుపు. వంట నేర్చుకోవాలంటే కలపల్లా, కలిపేది బాగా వస్తేనే. ఇప్పుడు మనం దీంతో మనకేం అవసరం లే. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్నాం వర్షమ్మ బియ్యము. ఈ 3 గ్లాసులు బియ్యము ఒక అర్ధగంట ముందు కడిగి పెట్టుకున్నాము. ఈ బాగా నీళ్లు వంచేసుకొని, నీళ్లు ఉంటే మళ్ళీ మిడిపోతుంది వర్షమ్మ. నీళ్ళన్నీ ఉంచుకునే బాగా నీట్గా. 3 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్. ఇప్పుడు మనము ఈ గ్లాస్తో 3 గ్లాసులు వేసినాం. 6 గ్లాసులు దాంట్లో కలిసిపోయి ఉండు. 1 నిమిషం ఒకసారి కలపదా. వాసన చూస్తుంటేనే ఇప్పుడే ఆకలి అవుతుంది. టైం అయిపోయింది. ఇప్పుడు మొత్తానికి టేస్ట్ జరుగుతుంది. ఓకే, ఎన్ని పోసినావు? 2 మా. 3 4 5 కరెక్ట్ గా నేను కొలిచి పెట్టిన వర్షమ్మ. మళ్ళీ ఎందుకు మా కొలుతున్నావు? నువ్వు నేర్చుకోవడానికి. బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకునేసి ఒక 10 నిమిషాలు నీళ్లు మరగల. చికెన్ బాగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా మరగలు ఉంటుంది, మరుగుతాను. బియ్యం వేసేద్దాం వర్షమ్మ. నువ్వు ఈ వంటలన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? ఈ వంటలన్నీ మా పిన్ని నేర్పించింది. మా నీళ్ళు పడకూడదు వర్షమ్మ, ఎక్కువ నీళ్ళు ఉంటే కూడా ఇట్లా వంచుకోవాలి.
గిన్నెతో కుమ్మరి చేయకూడదు, ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఒకసారి కలుపుకునేసి మూత పెట్టేద్దాం. బాగా కలర్ఫుల్ గా ఉంది కదా వర్ష. అవును మా, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. గోంగూర చికెన్ బిర్యానీ. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. వేసి చికెన్ కంటే కొత్తిమీర వేసుకుంటాం. ఉడికితే కలిసిపోతుందిలే, టేస్ట్ బాగా. ఆకులు కూడా ఇది ఒకసారి కలుపుకునేసి సూపర్ ఫ్రెండ్. అట్లే కొంచెం హైలో 10 నిమిషాలు ఉడకల్లా, ఒక 10 నిమిషాలు సిమ్ లో ఉడకల్లా. అప్పుడు బిర్యానీ రెడీ అయిపోతుంది. మూత పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు సింపుల్ గానే ఉంది మంట, మళ్ళీ సిమ్ లో పెడతాం. ఇంతవరకు మనము ఫుల్ గా పెట్టుకున్నాము మంట. ఇప్పుడు ఈ క్వాలిటీ లేక వచ్చినప్పటికి మనం మంట తగ్గించేద్దాం, ఎందుకంటే మాడిపోతుంది. సిమ్ లో పెట్టుకునేద్దాం. ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఉండేటప్పుడు బాగా కలిపేసి సిమ్ లో పెట్టుకునేసి ఓ 15 నిమిషాలు ఉడకల. 15 నిమిషాలు పెట్టుకుంటే కలబెట్టకూడదు. కలబెడితే మళ్ళా ఫ్లేవర్ అంతా పోతుంది, సువాసనగా రాదు. ఓ 15 నిమిషాలు ఇట్లే ఉడికించుకుంటే మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. గోంగూర చికెన్ బిర్యానీ, గుమగుమలాడే బిర్యానీ. ఇప్పుడు మన బిర్యానీ రెడీ. బిర్యానీ అయిపోయిందా? చూసుకోండి, పొడిగా ఉన్నాయి చూడండి. బిర్యానీలో ముక్కలు కూడా బాగా ఉడికినాయి. ఇది కొంచెం తినకూడదు దీన్ని, ఎందుకంటే ఇది ఇంకా ఆవిరి బాగా స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ స్టిమ్ లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. స్టిమ్ లో కాదు, సిమ్. మళ్ళా ఫస్ట్ సిమ్మా సెకండ్ సిమ్మా అని అడగద్దు. సిమ్, స్టవ్ సిమ్ కదా. మా అమ్మ బాగా తెలివేమంటారు ఫ్రెండ్స్. ఏం చేద్దాం, వీడియోలు చేయబట్టి తెలివి వచ్చేసి మా అమ్మకి. సరే గిని, మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా బిర్యానీలు ఏమైనా చేసుకుంటున్నారా లేదా? ఇట్లా బిర్యానీలు మాకెక్కడ చెందు. బిర్యానీ అంటేనే తెలియదు నాకు. ఎప్పుడు సంగటి, అన్నము, పప్పు, రసము అట్లాంటివి తింటాంటే పేదవాళ్ళని కదా. చికెన్ తెచ్చుకుంటా అంటే, కానీ బిర్యానీ చేసేది మా అమ్మకి రాదు. ఆ అమ్మ సంగటి, చపాతీలు చేయిస్తాండే, అవి రౌండ్ గా దుద్దేది. ట్రయాంగిల్ గా దుద్దేది రాదా? పూరీలు చేస్తాండి బాగా, నూనెలు బాగా పేలుస్తాండి గట్టిగా. అది కూడా ఇక మెత్తగా చేయదు, పల నిప్పట్లు చేసి పెడతాండే. పూరి ఇది నిప్పట్ట. మళ్ళా వడలు, సుగంట్లు, పోలీలు, అత్తిరాసాలు సూపర్ గా చేస్తుంది మా మమ్మీ. వేడివేడిగా గోంగూర బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పు, తినిపిస్తున్నా. ఫస్ట్ నువ్వు తిను మమ్మీ, ఎప్పుడు నువ్వే నాకు తినిపిస్తుంది. సార్ నువ్వు తిను. ఉండు వెయిట్, కాలిపోతుంది, వేడిగా ఉంది. అంటే అదే వేడిగా ఉంది అని మీకు పెడితే సంతోషంగా ఉంటుంది. నేనే నాకు పెడితే ఏం బాగుంటుంది. 2 ముక్కలు వేసుకొని, కొంచెం ఎర్రగడ్డ తీసుకొని 2 ముక్కలు వేసుకొని, కొంచెం అన్నం పెట్టుకొని ఫస్ట్ ఈసారి మా అమ్మకి గుమలాడే గోంగూర బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి. బాగుంది ఫ్రెండ్స్, చేసుకొని తినండి, బాగుంటుంది. లెగ్ బాగానే కొట్టించుకోండి ఫ్రెండ్స్. మీరు చికెన్ లో కూడా బాగా టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు నీకు నేను పెద్ద ముద్దలు తినకూడదు. బాగుంది, తిందా? సూపర్ గా ఉంది మా, అంటే డిఫరెంట్ గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆకుకూరలు ఎవరైనా తినకపోతే, గోగాకు ఎవరైనా తినకపోయినారనుకో, గోంగూర కానీ మేము గోగాకు అంటాము. గోగాకు ఎవరైనా తినకని ఉంటారు కదా, వాళ్ళకు బిర్యానీ లెక్కేసి ఇలా చేసి పెడితే బాగా తింటారు ఫ్రెండ్స్. ఆరోగ్యంగానూ ఉంటారు, టేస్టీగాను ఉంటుంది. ఇలా చేసి పెట్టండి, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా బాగా తింటారు. ప్రస్తుతానికి ఇదైతే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. మమ్మీ 10కి 9 రేటింగ్.
తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఇది ఎలా ఉందో. మా వీడియో చివరి వరకు చూసారంటే మా వీడియో మీకు నచ్చిందని నాకు అర్థమైంది. మీకు కూడా మా వీడియో నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది గోంగూర బిర్యానీ. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు ఆకలి తినాల.